మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు కేటీఆర్ హరీష్ రావులు అక్కడే ఉండనున్నారు. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ బెయిల్ కోసం కవిత కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన ఈడీ కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు అందజేయడంతో బెయిల్ విషయంలో ఆమెకు ఇప్పటికీ నిరాశ ఎదురైంది. కాగా కవితకు బెయిల్పై లాయర్లతో మాట్లాడనున్నారు కేటీఆర్ హరీష్ రావు. తాజాగా ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల బెయిల్ పిటిషన్లను విచారించిన ధర్మాసనం కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగిస్తూ కోర్టు డెసిషన్ తీసుకుంది. ఇంకా అంతకు ముందు కోర్టు విధించిన గడువు ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.